అమ్మా ఏంట్రా ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకొచ్చావు? అక్కడ అడుక్కుంటూ ఒకడు కనిపిస్తున్నాడా? అమ్మా వెళ్ళి గోప మీద లాగి పెట్టి కొట్టొచ్చే. పిచ్చేమన్నా పట్టిందా? అడుక్కునేవాడిని కొట్టమంటావేంటి? నువ్వు ఎవరి వల్ల అయితే సూసైడ్ వరకు వెళ్ళావో, ఏ సింకెట్స్ వెబ్సైట్ వల్ల ఇంతమంది అమ్మాయిలు బాధపడుతున్నారో దానికి కారణం వాడే. ఏడవకు, ధైర్యంగా వెళ్ళి చెంప పగిలిపోయేలా కొట్టిరా. అమ్మా 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 ఆడవాళ్ళ జోలికొస్తే నాశనం అయిపోతావు. ఆకలయ్యా. నిన్ను చూస్తే నాకు వచ్చే కళ గుర్తొస్తుందబ్బా. ఏంటి? 2 సంవత్సరాల క్రితం నువ్వు ఒక రిక్షా తొక్కునేవాడివి. నీకు ఎవరో వచ్చి సాయం చేశారు. ఎవరై ఉంటారు? నాకు అతను ఇడికలా తెలిసింది. కానీ నాకు ఇదంతా కళ కదా. నువ్వు నిజంగా రిక్షా తొక్కున్నాడు అయితే ఇలా ఎందుకు అడుక్కునుంటావు? కష్టపడి పని చేసుకుంటావు గాని. ఎరా ఎద్దులో ఉన్నావు, కష్టపడి పని చేసుకోవచ్చు కదరా. ఏంట్రా ఇది? ఫోటో బయటికి పంపించినా ఇంకా అర్థం కాలేదా నేనెవరో? అయినా ఇలా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళని వదలకూడదన్నా. నువ్వు నిజాయితీగా కష్టపడుతున్నావంటే ఆ ఇంద్రకీలాద్రి దిగి వచ్చి మరీ సాయం చేసిద్ది ఆ తల్లి. అదే నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావంటే ఆ తల్లి దిగి రావక్కర్లేదు. కను సైగతో ఇంద్రకీలాద్రి కిందే పాతేసిద్ది. నాకొచ్చిన కళ ఎంతవరకు నిజమైందో నాకు తెలియదు, కానీ ఏ ఇంద్రకీలాద్రి దగ్గర అయితే మొదలైన కథ అక్కడే ముగిసింది.